వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి ద డికే యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు నుంచి మేము ఒక స్పెషల్ సిరీస్ అయితే జాబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో గైస్, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీకు ఏ స్కిల్ మీద జాబ్స్ కావాలో ఫస్ట్ టైప్ చేసేసేయండి. దాంతోపాటుగా కామా పెట్టి మీరు ఏ డిగ్రీ చదివారు, లేకపోతే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మళ్ళీ కామా పెట్టి మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అనేసి తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా లొకేషన్ స్పెసిఫిక్ ఏమైనా ఉందనుకోండి, ఆ లొకేషన్ కూడా కామెంట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఆ కామెంట్స్ తీసుకొని మేము మల్టిపుల్ జాబ్స్ ఒకే వీడియోలోని మేము కవర్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి గైస్, ఇందులో మనకి అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ ఉంటాయి, రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసే హైబ్రిడ్ జాబ్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ఇది ఇంట్రడక్షన్ ఆర్ ఇనీషియల్ వీడియో కాబట్టి ఒక 3 కంపెనీస్ తీసుకొని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మేమైతే కవర్ చేస్తాం. సో ఇందులో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇలాగా సో మీరు కనుక కామెంట్ చేశారనుకోండి, మీకు స్కిల్కి తగ్గట్టుగా ఉన్న జాబ్స్ మేమైతే రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాం. సో అందుకే మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ తప్పకుండా కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. జాబ్ సీకర్స్ అందరికీ రీచ్ అవ్వాలి ముందుగానే చెప్పేస్తాను. ఓకే, గ్రేట్. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. ఇక్కడ చూస్తే మనకి బ్రైట్ అనే కంపెనీ నుంచి, నెక్స్ట్ న్యూమరేటర్ అనే కంపెనీ నుంచి, గ్రూవ్ అనే కంపెనీ నుంచి మనకి 3 బిగ్గెస్ట్ హైరింగ్స్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. సో చాలా మంచి అప్డేట్స్ గైస్. ఒకవేళ కనుక వాళ్ళు శాలరీ కనుక మెన్షన్ చేస్తే శాలరీ కూడా మేమైతే ఇక్కడ పేస్ట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే, మీరు కామెంట్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు మీ 3 కంపెనీస్ నుంచి వచ్చిన అప్డేట్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. 3 కంపెనీస్ యొక్క వెబ్సైట్స్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. అన్ని కూడా వి ద టెక్కీ పేజ్లోంచి నీట్గా మేము ఫర్నిష్ చేసి ఉంచుతాం అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బ్రైట్ మనీ ఫస్ట్ కంపెనీ. బ్రైట్ మనీ ఈజ్ హైరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, అప్లై నౌ అనేసి ఇచ్చాం. సో గైస్, ఈ యొక్క పేజ్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది మీకు ఇప్పుడే తెలుస్తుంది, చూడండి ఒకసారి. సో ఈ యొక్క పర్టికులర్ రోల్కి బెంగళూరు అర్బన్ అంటే బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఫుల్ టైమ్ ఆపర్చునిటీకి ఇది పెట్టుకోండి. సో అసలు బ్రైట్ మనీ కంపెనీ గురించి మొత్తం క్లియర్ కట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ యొక్క కంపెనీ అసలు ఏం చేస్తుంది అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. బ్రైట్ మనీ ఈజ్ సీకింగ్ ఫర్ హైలీ క్వాలిఫైడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, బ్యాక్ అండ్ సపోర్ట్ కోసం వీళ్ళైతే చూస్తున్నారట బ్రైట్ మనీ కంపెనీ వాళ్ళు. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవాల్వింగ్ టీమ్ అని మెన్షన్ చేశారు. సో మేజర్గా మనకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటని ఇక్కడ చూస్తే చూడండి, మనకి ఆర్కిటెక్ట్, బిల్డ్, డిప్లాయ్, ఇంటిగ్రేట్, స్కేలబుల్ అండ్ రీసోర్స్ ఎఫిషియంట్ బ్యాక్ అండ్ సిస్టమ్స్ యూటిలైజింగ్ జాంగో. అంటే మనకి పైథాన్, జాంగో ఇవన్నీ ఉన్నాయి కదా, జాంగో రెస్ట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి కదా, పైథాన్ ఫ్రేమ్ వర్క్స్, వాటి మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్లో కూడా అంతే, మనకి స్కిల్ సెట్ బేస్ చేసుకుని అంటే మనకి స్కిల్ బేస్ చేసుకుని వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. పైథాన్ ప్రోగ్రామింగ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే ట్రై చేయండి, అసలు మిస్ అవుతుంది గైస్. ఓకే, సో గైస్ ఇక్కడ చూస్తే మనకి మినిమం 6 months అయితే అడుగుతున్నారు అండ్ మాక్సిమం 2 years వరకు ఉన్న క్యాండిడేట్స్ పైథాన్, జాంగో, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మీకు ఉండవలసిన స్కిల్స్ ఏంటి, నెక్స్ట్ మీ యొక్క రెజ్యూమ్లో ఉండవలసిన కీవర్డ్స్ ఏంటి అనేసి కూడా నేను ఇచ్చేసాను. సో దీన్ని బేస్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేసి మీకు అప్లై నౌ అని కనిపిస్తుంది చూస్తే బ్లూ కలర్, దీని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ బ్రైట్ మనీ పేజ్ యొక్క ఓపెన్ అయిపోతుంది. మీరు అక్కడ నుంచి SDE1 రోల్కి మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకుని అప్లై ఫర్ ది జాబ్ మీకు ఇచ్చేసి నీట్గా అప్లై అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ జాబ్ అప్డేట్ గైస్. ఇక ఎక్కడ కూడా వాళ్ళు మనకి శాలరీ మెన్షన్ చేయలేదు, బట్ ప్యాకేజ్ అయితే చాలా బాగుంటుంది. SDE ప్యాకేజ్ మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఇక సెకండ్ జాబ్ అప్డేట్ చూసుకుంటే మనకైతే న్యూమరేటర్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చింది మనకి. సో చాలా మంచి కంపెనీ గైస్. వీళ్ళు ఏం చేస్తారంటే రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇండియాకి సంబంధించి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజనీర్ రోల్కి ప్రెసెంట్ అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అసలు న్యూమరేటర్ కంపెనీ గురించి మనం చూస్తే, అట్ న్యూమరేటర్ వీ రికగ్నైజ్ దట్ ఇన్సైట్ఫుల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇన్ కార్నర్ స్టోన్ ఫర్ ది ఫ్యూచర్ సక్సెస్ అని ఇచ్చారు. వీళ్ళు మెయిన్గా చెప్పాలంటే మనకి సో మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆర్ మార్కెట్ రీసెర్చ్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే న్యూమరేటర్ సీకింగ్ ఫర్ కాన్ఫిగరేషన్ ఇంజనీర్ టు జాయిన్ అవర్ డేటా ఎక్స్ట్రాక్షన్ టీమ్ అట. వీళ్ళది ఒక డేటా ఎక్స్ట్రాక్షన్ టీమ్ ఉంటుంది ఇండియాకి సంబంధించి, రిమోట్ మాట. ఓకే, సో ఆ యొక్క ఆ టీంలో మీరు వెళ్ళి వర్క్ చేస్తారు యాజ్ ఏ డేటా ఎక్స్ట్రాక్షన్ ఇంజనీర్ అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది కూడా ఫుల్ టైమ్ రోల్ గైస్. మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ చూస్తే డెవలప్ క్లీన్, ఎఫిషియంట్ అండ్ థరోలీ టెస్టెడ్ కోడ్ సపోర్టింగ్ బై పెయిర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ ఏ కాంప్రహెన్సివ్ కోడ్ రివిజన్స్ ఇచ్చారు. వైల్ పైథాన్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అంటే పైథాన్ లాంగ్వేజ్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అండ్ పైథాన్ ఫ్రేమ్ వర్క్స్ మీద ఉన్న నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయడానికి క్లియర్గా తెలుస్తుంది. ఇంకా క్వాలిఫికేషన్ చూస్తే చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటున్నారు. నెక్స్ట్ దాంతోపాటుగా ఫెమిలియర్ విత్ HTTP కానీ, JSON, HTML, XPath కానీ, జావా స్క్రిప్ట్ కనుక వచ్చుంటే యాడెడ్ అవుతుంది.
అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్లోనే మీరైతే వర్క్ చేస్తారనేసి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, స్కిల్స్ ఏమేమి అడిగారు, ఏమేమి ఉండాల్సి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏటీఎస్ కీవర్డ్స్ ఏంటి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క రెజ్యూమ్లో ఏమేమి యాడ్ అవుతాయి, మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది అనేసి మాట ఏటీఎస్ కీవర్డ్స్. సో బేస్డ్ ఆన్ దట్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మంచి కంపెనీ గైస్, ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి కిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. అప్లై మీకు ఇచ్చేస్తాను. తర్వాత న్యూమరేటర్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది, చెక్ చేసుకోండి. సో కొద్దిగా ఇలా బఫర్ అవి ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీ గైస్, ఇది మిస్ అవ్వద్దు. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చూస్తే మనకి గ్రూవే అనేసి కంపెనీ నుంచి అంటే గ్రూవ్ ఈజ్ హైరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1. సో గైస్ మీకు డౌట్ రావచ్చు, బ్రో అదేంటి బ్రో అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ పెట్టామంటే, ఇది ఇనిషియల్ వీడియో కాబట్టి అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ స్టార్ట్ చేస్తాం. తర్వాత నుంచి మీరు అకౌంట్స్ జాబ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్స్ సెక్టర్లో, లేకపోతే హెచ్ఆర్, ఎంబీఏ, వాట్ ఎవర్ మీరు ఏ స్కిల్స్ మీరు కామెంట్ చేస్తే ఆ స్కిల్స్కి తగ్గట్టు ఉన్న జాబ్స్ అని కూడా పోస్ట్ చేయడానికి అయితే మేమైతే ట్రై చేస్తాం, వీడియోస్ ప్రిపేర్ చేస్తాం. ఓకే గ్రేట్. ఇక్కడ చూడండి మనకి గ్రూవ్ ఈజ్ హైరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ SD1 డెవాప్స్కి సంబంధించి మాట. మన సబ్స్క్రైబర్స్ చాలామంది డెవాప్స్ కూడా కావాలని అడిగారు. బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. మంచి కంపెనీ గైస్, ఇది ఒక స్టార్టప్ చెప్పొచ్చు మనకి. సో AI డ్రివెన్ పవర్ హౌస్ వీళ్ళకి అయితే ఉంటుంది. సో మెషిన్ లెర్నింగ్ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే చూడండి, వీఆర్ యాక్టివ్లీ హైలీ మోటివేటెడ్ క్యాండిడేట్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారట. జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ గురించి అయితే వీళ్ళైతే చూస్తున్నారట. చాలామంది డెవాప్స్ నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి. కాంట్రిబ్యూట్ టు ద డిజైన్ డెవలప్మెంట్, ఇక్కడ ఇచ్చారు మెయింటెనెన్స్ ఆఫ్ CI/CD పైప్ లైన్. సో గిట్ హబ్ యాక్షన్స్, జెట్కిన్స్, గిట్ ల్యాబ్ యూస్ చేసి మీరు అయితే వర్క్ చేయాలి. ఇదంతా కూడా డెవాప్ ఫ్రేమ్వర్క్స్ అండ్ డెవాప్ టెక్నికల్ స్కిల్స్ మీకు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, స్కిల్స్ అయితే అడిగారు చూడండి, చెక్ చేసుకోండి. ఈ స్కిల్స్ కనుక పైథాన్, గో, బ్యాష్ ఇవి కూడా అడిగారు అనమాట. వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఉండి ఏటీఎస్ కీవర్డ్స్ కనుక మీరు ప్రొఫైల్లో పెట్టి కనుక అప్డేట్ చేస్తే సెలక్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ అంతే అప్లైలో మీకు ఇచ్చేసిన వెంటనే గ్రూవ్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా కిందకు వచ్చేస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ కనిపిస్తుంది, డెవాప్స్ బెంగళూరు. ఓకే, సింపుల్ ఇక్కడ మీరు అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. 3 కంపెనీస్ నుంచి ఎక్సలెంట్ అప్డేట్స్, ఇవి కూడా లేటెస్ట్ అప్డేట్స్ కాబట్టి రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై వచ్చినా సరే కింద కామెంట్ చేయండి. వేరే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే మనం అయితే అప్డేట్ అయితే ఇద్దాం. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా కింద కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ బాయ్.